ఎస్సీ వర్గీకరణలో ఉపకులాలను 4 గ్రూపులుగా విభజించమని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఆమోదించిన నివేదికపై అభ్యంతరాలను ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో లోపాలున్నాయని, సమస్యల పరిష్కారానికి పలు సూచనలు ప్రతిపాదించినట్లు తెలిపారు. తమ ఉద్యమానికి సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి మద్దతిస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను ముందుకు తీసుకెళ్తామన్నారు. దేశంలో అందరికంటే ముందు శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి శాసనసభలో ప్రకటించడమే కాకుండా ఈరోజు షమీం అఖ్తర్ గారి నివేదికను ఆలస్యం చేయకుండా ఆమోదం తెలిపే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందుకు మేము ధన్యవాదాలు చెప్తూనే, అయితే శాసనసభలో తీర్మానం జరిగిన దాని ప్రకారం వర్గీకరణను స్వాగతిస్తున్నాం. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక్కొక్క కులం ఎందులో రావాలనే విషయంలో విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలను ఎందులో చేర్చాలి, మధ్యస్థ కులాలను ఎందులో చేర్చాలి, బాగా డెవలప్ అయిన కులాలను ఎందులో చేర్చాలనే విషయంలో కొంత లోటుపాట్లు జరిగినట్టుగా మేము ఒక వినతి పత్రం ఇవ్వడానికి కూడా ప్రయత్నం ఇచ్చాం.